రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టులు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం ముట్టడికి బీజేపీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యే నివాసం ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు. మరోవైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. బీజేపీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొనగా వేములవాడలో పరిస్థితిపై పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ విరమించుకోలేదు. బండి సంజయ్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంగా మేము వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ను ముట్టడించాలని నిర్ణయం తీసుకున్నాం. పోలీసులు మనల్ని ప్రివెంట్గా అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో వేల మందితోటి ముట్టడి కార్యక్రమం చేపడతాం. ఈరోజు అడ్డుకున్నారు కావచ్చు, కానీ భవిష్యత్తులో అడ్డుకోలేరు. మా పార్టీ నిర్ణయం మేరకు మళ్ళీ వేల మందితో ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. పార్లమెంటు జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించడానికి మాటలు రాలే కానీ రాహుల్ గాంధీ గారికి రోడ్డు పైన పోయి నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటికి పోయి ధర్నా చేసే శక్తి వచ్చింది. ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా రాహుల్ గాంధీకి సిగ్గులేదు. ఎందుకు సిగ్గులేదు అని అంటే, ఇక్కడ ముందట పార్లమెంట్ జరుగుతున్న అలా మంచి ప్రశాంతంగా అసలు దాని గురించి ప్రశ్నించి చర్చించే హక్కు ఉంది. అది కాదు, నేను రోడ్డు మీదనే పోయి రోడ్డు మీదనే పిచ్చోన్ లెక్క తిరుగుతా, అక్కడనే మాట్లాడతా అని చెప్పడం అనేది నీచమైన చరిత్ర. అలాగే నిన్న కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు మా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి నివాసానికి వెళ్ళడం అనేది చాలా సిగ్గుచేటు విషయం. దాని ఉంటే ప్రజాస్వామ్యంలో దానికి తగ్గట్టుగా ప్రశ్నించడం నేర్చుకోరి. ఇవాళ మేము క్యాంప్ ఆఫీసు దానికి నిరసనగా క్యాంప్ ఆఫీసు ముట్టడికి పోతుంటే ఇలా నిరంకుశ పాలన చూస్తున్నారు. ఇలా బీజేపీ అని అంటే ఇలా స్టేట్ మొత్తానికి తెలిసింది ఎంత భయం ఉందో. ఇక్కడ నుంచి పారిపోయిన పరిస్థితి, నాయకుడు చుట్టూ పరారి పెట్టుకున్న పరిస్థితి, ఆ మాత్రం భయం ఉంది బీజేపీ అని అంటే. వాస్తవానికి ఈరోజు మా చేతులు కట్టేసిరేమో కానీ ముందున్న రోజులలో మళ్ళా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అప్పుడు ఇట్లుండది. కంపల్సరీ క్యాంప్ ఆఫీసును వేములవాడలో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ దేశ విద్రోహ చర్యలలో భాగంగా ఎప్పుడో నీట్ ఎగ్జామ్ గురించి ఎగ్జామ్ను మళ్ళీ ప్రిపేర్ చేసిర్రు. ఎగ్జామ్ అయిపోయింది. కావాలని ఒక కాక్రోచ్ పార్టీతోటి ఇతర దేశ విద్రోహులతోటి చేతులు కట్టి ఢిల్లీలో ఏదైతే నిరసన కార్యక్రమాలు చేసిర్రో ఆ కార్యక్రమాలకు నిరసనగా ఈరోజు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఇల్లు ఒకటే కాబట్టి ఇంటి ముట్టడి కార్యక్రమం మేము పెట్టుకోవడం జరిగింది. మరి గత పాలకుల్లాగానే వీళ్ళు కూడా నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులు, స్టేషన్కు తరలించడం అంటే వీళ్ళకు కూడా వీళ్ళ పార్టీ కూడా భూస్థాపితం కాబోతుంది తెలంగాణలో అనేది ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రజలు గ్రహిస్తారు. మరి మా బీజేపీ పార్టీ మీరు ప్రశాంతమైన నిరసనలు చేస్తా అంటే నిరసన కార్యక్రమాలు చేయనిస్తున్న క్రమంలో కూడా అక్రమంగా మీరు కావాలని పోలీసు వాళ్ళను ఉద్రేకపరిచి ఢిల్లీలో కూడా నిన్న కరీంనగర్ పార్లమెంటు ఎంపీ కార్యాలయం ముట్టడి కూడా అదేవిధంగా చేసినప్పటికీ మేము ఇక్కడ ప్రశాంతంగా క్యాంప్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టుకుంటే కూడా ఇంత భయపడుతుర్రు ఎందుకో మాకు అర్థమైతలేదు. మేము బరాబర్ చెప్తున్నాం, వేములవాడ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు ముట్టడి ఈ రోజు మీరు ఆపగలిగిరి కావచ్చు. ఖచ్చితంగా కూడా
వందల వేల మందితో త్వరలో ఆయన ఉన్నప్పుడే ఆయన ఉన్న రోజే మేము ప్లాన్ చేసుకొని మరి ఆయన ఇంటి ముట్టడి పెట్టి ఆయన క్యాంప్ ఆఫీసులు ముట్టడించి ప్రశ్నిస్తామని చెప్పి, ఎందుకంటే మేము గెలిపించుకున్నాం ఇక్కడ వేములవాడ ప్రజలందరికీ ఆయన ఎమ్మెల్యే, ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు. ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఈ ప్రశ్నించే గొంతును మీరు ఎన్నో రోజులు తొక్కలేరని చెప్పి మేము తెలియజేస్తూ ఖచ్చితంగా కూడా క్యాంప్ ఆఫీస్ ముట్టడి అనేది తథ్యం.